జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు బాగా చదువుకున్న దానిలా ఉన్నావు. నాకు తెలిసిన ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో చెప్పి నీకేదైనా ఉద్యోగం చూడమని చెప్తానమ్మా. ఆహా! వద్దు బామ్మ. నాకు ఏ ఉద్యోగమూ వద్దు. కష్టమైనా సరే నేను ఈ పనే చేస్తాను. ఎంతొచ్చినా మనకు చాలు కదా బామ్మ. ఏ పని చేసినా నిన్ను పిల్లల్ని సుఖంగా సంతోషంగా చూసుకోవడం ముఖ్యం. అంతే. ఏ సంబంధం లేకపోయినా నా గురించి ఎంత ఆలోచిస్తున్నావమ్మా. ఏ నాతో ఏ సంబంధం లేకుండానే నువ్వు కూడా నాకెంతో సహాయం చేశావు కదా. మరి నీకు అలాగే రుణపడిపోమ్మంటావా? నీలాగే నన్ను సహాయపడని బామ్మ. పైగా నాకు పిల్లలకి ఉన్న పెద్ద దిక్కు నువ్వే కదా. నీ వయస్సుకు మించి కష్టపడి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే మాకు దిక్కెవరు చెప్పు? ఏమిటో దేవుడు నాకందర్నీ దూరం చేసి అన్యాయం చేశాడనుకున్నాను. దానికి బదులుగా నిన్నిచ్చి గొప్ప న్యాయం చేశాడు. ఆ మాట నేననాలి బామ్మ. నువ్వెవరు, ఏంటి, ఎందుకు ఒంటరిగా ఉన్నావని ఒక్క ప్రశ్న కూడా అడగకుండా నాకు ఆశ్రయమిచ్చి ఆదుకున్నావు. ఎంత గొప్ప మనసు మీది. పసిపిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఓ ఆడది నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో ఉందంటే ఆ ఆడదాని వెనుక చెప్పుకోలేని పెద్ద కష్టం ఏదో ఉండే ఉంటుంది. అది మరో ఒంటరి ఆడదానికే అర్థం అవుతుందమ్మా. అందుకే నిన్ను నేనేమీ అడగను. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను బామ్మ. సరే, నేను వెళ్ళొస్తాను. పిల్లలు జాగ్రత్త. మ్మ్. నా బంగారు తల్లి నేను హాయిగా కాలక్షేపం చేస్తాం. నీ గారాల కొడుకు మాత్రం నువ్వలా 2 అడుగులు వేయగానే ఏడుపు అందుకుంటాడు చూడు. లేదులే బామ్మ, ఇప్పుడే పాలు తాగించాను. ఏం ఎడవర్లేండి. అవునా? ఏది నువ్వు బయలుదేరి చూద్దాం. వెళ్ళమ్మా. ఆ, నేను చెప్పలా? అమ్మ కొంగుచాటు కొడుకు. అమ్మను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండడు. నేనిక్కడే ఉన్నాను కదా, ఏడవకురా. మనం బయటికెళ్దామా? చూసావా చూసావా ఏడు పాపేశాడు. నువ్వు నాటకాలు రాయడివిరా దొంగబడవా. సరే బామ్మ, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. మ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.